ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అంటే మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. టిప్ని అయితే చూసేద్దామని షాంపూ కొంచెం అయితే తీసేసుకున్నాను. దానిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. షాంపూ ప్లస్ మనకి గోరువెచ్చని నీళ్ళు బాగా కలిపేసేసుకోవాలండి. మీ ఇంట్లో A4 షీట్ పేపర్ ఉంది అనుకోండి, లేదు అంటారా, ఏదైనా సరే వైట్ పేపర్ ఈ విధంగా ఉంది అనుకోండి, తీసేసుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారు దీన్ని? సూపర్ మనకి యూస్ఫుల్ టిప్ అంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే జర్నీలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి స్ట్రైప్స్ అనేవి కావాలి కదండి. ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి కదా ఈ సోప్ షీట్స్. మనకి బయట రూపాయి ఖర్చు లేకుండా కొనే పని లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకొని చాలా ఈజీ అండి. ఆ షాంపూ వాటర్ని ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఈ వైట్ షీట్స్ ఉంటాయి కదండి, దీనిపైన వేసేసి ఆరపెట్టుకోండి. 1-2 గంటల సేపు ఆరపెట్టేసుకున్నామని కొంచెం డ్రై అయిపోతాయండి. ఈ విధంగా మరి డిప్ చేసి కూడా పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని కనుక వెళ్ళేసాము అనుకోండి, మనం ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు స్పెషల్గా ఎలాంటి సోపు అవసరం లేకుండా ఈ పేపర్ ఒకటి తీసుకొని రుద్దుకుంటే చాలండి. మీకు ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎక్కువ షాంపూ ఎక్కువ నూనె కనుక రావాలి అనుకోండి, ఎక్కువ షాంపూ కనుక వేస్ట్ చేసేసుకున్నామే అనుకోండి, మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సోప్ షీట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టీ ప్యాకెట్లు అయితే కొంటూ ఉంటాం కదండి. టీ పౌడర్ అయిపోయిన తర్వాత టీ ప్యాకెట్స్ అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. దీని ప్యాకెట్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే లోపల ఉన్న అల్యూమినియం ఫాయిల్ అంతా కట్ చేసేసానండి. అండ్ అలా పైన కూడా ఉంటాయి కదా, అవి కూడా కట్ చేశానండి. దీని బ్యాక్ సైడ్ డబల్ టేప్ ప్లాస్టర్ అయితే అంటించేసాను. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మన బాత్రూమ్ లోపల దీన్ని కనుక అంటించుకున్నామే అనుకోండి, చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి, లేదంటే క్రీమ్స్ ఉంటాయి కదండి, దానికోసం మనం స్పెషల్గా ఒక చిన్న బాస్కెట్ అనేది పెడుతూ ఉంటాం, లేదంటే హోల్డర్గా ఏదైనా ఉపయోగిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా అనవసరం పడేసే టీ బ్యాగ్ని కనుక ఉపయోగించుకున్నామే అనుకోండి, మనకి మనీ సేవ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకి మంచి హోల్డర్ లాగైతే ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, నేను ఇక్కడ డబుల్ టేప్ ప్లాస్టర్ వేసాను. చిన్న చిన్న క్లిప్స్ కాబట్టి సరిపోయాయండి. మీరు షాంపూలు కూడా వేసేసుకోవాలి, కొంచెం పెద్ద క్రీమ్స్ కూడా వేసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఫెవిస్టిక్ కానివ్వండి, లేదంటే చిన్న హ్యాంగర్ ఏదంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. దానిలో బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. దానిలో చాక్ పీసులు ఉంటాయి కదా, చాక్ పీసులు కూడా వేసేసుకున్నాను. ఒక కాటన్ తీసుకొని దానిపైన కొంచెం వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదండి, వెనిలా ఎసెన్స్ పెట్టి దీనిలో కనుక పెట్టేసేసండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం ఉన్న బట్టలు ఉంటాయి కదండి, ఈ చలికాలం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నాం మన కబోర్డ్స్లో కానివ్వండి, ర్యాక్స్లో కానివ్వండి, బీరువాలో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా కనుక పెట్టేసామనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. అంటే అలానే ఇప్పుడు ఊర్లో వెళ్ళేసిన సంక్రాంతి కాబట్టి అందరూ ఊర్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఈ విధంగా చేసి వెళ్ళారే అనుకోండి, మన ర్యాక్స్ కూడా అసలు బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఉండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ వాళ్ళు వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఇవి ఏంటి అని అంటే మనకి కొంచెం కర్రీ కానివ్వండి ఏదో లీక్ అయినా కూడా అడుగును పడిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ కనుక వేసి పెట్టేసాము అనుకోండి, ఇన్ కేస్ మన కర్రీ కానివ్వండి కర్డ్ కానీ లీక్ అయినా కానివ్వండి, అడుగున టిష్యూ పేపర్ ఉంటుంది కాబట్టి బ్యాగ్ అనేది అంటకుండా అయితే ఉంటుంది. టిష్యూ పేపర్ మనం తీసి ఈజీగా అయితే పడేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత క్యాలెండర్ అన్ని పడేస్తూ ఉంటాం కదండి, కొత్త న్యూ ఇయర్ వచ్చినప్పుడు కొత్త క్యాలెండర్ అయితే వాడుతూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇప్పుడు క్యాలెండర్ని యూజ్ ఎలా చేయాలో చూద్దామని. మనం చపాతీ చేసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే పిండి చుట్టూ పడిపోతుందని చెప్పేసి ఇలా న్యూస్ పేపర్ పైన చేసుకుంటూ ఉంటాం కదండి. న్యూస్ పేపర్ అనుకోండి రోజుకొకటి పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా కొంచెం మనకి ఏంటంటే క్యాలెండర్ పేపర్ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి మనకి ఒకవేళ దీనిపైన పడినా కానివ్వండి కొంచెం సిల్క్ కూడా ఉంటుంది కాబట్టి జారిపోయే తత్వం ఉంటుంది కాబట్టి మనం పాత క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకి ప్రతిసారి పేపర్ పడేసే బదులు ఒక 2-3 టైమ్స్కి ఒకసారి పడేసుకోవచ్చు. అని కొంతమంది పిండి కూడా జల్లించుకుంటారు కదండి, సేమ్ ఈ పేపర్ని అయితే న్యూస్ పేపర్ బదులు ఈ పేపర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదండి, ఎప్పుడైనా సరే మన దీన్ని క్లీనింగ్ చాలా కష్టంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇది క్లీన్ చేయాలనే చేతులు రుద్దిగా ఉంటాయి. అయితే ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు అయితే ఐరన్ కాస్ట్ కడాయిని అయితే వాడుతున్నారు కదండి. నేను కూడా ట్రై చేద్దామని చేసి ఒకటైతే తెప్పించుకున్నానండి. దీన్ని ఫస్ట్ ఇలాగే డైరెక్ట్గా మనం తీసుకొచ్చుకున్న వెంటనే ఇలాగైతే వాడేయొద్దండి. ఫస్ట్ దీని ప్యాకింగ్ కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి. అండ్ దీనిలోనే మనం ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఎలా యూజ్ చేయాలి అనేది కూడా బాగా ఇచ్చారు. దీన్ని ఇప్పుడు సీజనింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఐరన్ కాస్ట్ కడాయిని డైరెక్ట్గా అయితే మనం ఒకేసారి తీసుకొచ్చుకున్న వెంటనే కుకింగ్ అయితే చేయకూడదండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన పెట్టేసేసి
నీళ్ళు పోసి ఒక 2-3 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనండి. ఆ తర్వాత ఆ వేడి వాటర్ అన్నీ వంపేసేసి మంచి వాటర్తో ఒక్కసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసి ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ కుకింగ్ స్టార్ట్ చేయక ముందే కొంచెం మన కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది వేసేసి ఫస్ట్ మొత్తం ప్యాన్కి మొత్తం అప్లై చేసేసండి. ఆ తర్వాత మీరు కుకింగ్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, మనకి సీజనింగ్ అయిపోయినట్లనే. అంతేనండి, సీజనింగ్ కూడా చాలా సింపుల్. ఎవరికైనా త్వరగా కుకింగ్ అయిపోవాలి, వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, త్వరగా కుకింగ్ అనేది అయిపోవాలి కదండి. అలాంటప్పుడు మనకి ఈ విధంగా ఐరన్ కాస్ట్ కడాయిలో చేసుకొని కుకింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి త్వరగా వేడి కూడా తగ్గదండి. ఇక్కడ నాకు వేరుశనగ పప్పు వేయించాను. ఇదే క్వాంటిటీలో నార్మల్ బాండీలో కనుక వేయించారనుకోండి టైం ఎక్కువైతే పడుతుందని. అదే ఐరన్ కాస్ట్ కడాయిలు చాలా త్వరగా అయితే అయిపోతుంది. దీనిలో ఇంకొకటి ఏంటి అని అంటే గరిటె ఏ గరిటైనా వాడచ్చు. సిలికాన్ గరిట, మనకి స్టీల్ గరిట, వుడెన్ గరిట ఏదైనా యూజ్ చేయొచ్చండి. మనకి సింపుల్గా మన పని అయిపోవాలి అండ్ అలానే మన హెల్త్ పర్పస్ ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఐరన్ కాస్ట్ కడాయిని తెప్పించుకోవాలండి. మనం త్వరగా గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, త్వరగా కూడా వంట అయితే పూర్తవుతుంది. అండ్ మీలో ఎవరైనా సరే ఈ ఫ్రై ప్యాన్ ఇండస్ వ్యాలీ నుంచి కనుక ఆర్డర్ చేసుకోవాలనుకోండి, నా కూపన్ కోడ్ అయితే వేస్తున్నారండి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 12% ఆఫర్ అయితే ఉంటుంది కాబట్టి ఈ కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ అలానే ఈ ఫ్రై ప్యాన్కి సంబంధించిన లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లో మనం మసాలా పౌడర్లు కానీ లేదంటే కారం కానీ వేయాలి అనుకోండి, కొంచెం తడిగా ఉంది అనుకోండి, మనకి మసాలా పౌడర్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదా. మనకి తడేది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం దోశ పాని కానివ్వండి లేదంటే చపాతీ పాని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మిక్సీ జార్ని తిప్పి కనుక పెట్టేసాం అనుకోండి, లోపల తడి అనేది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్ని కచ్చా పచ్చాగా దంచేసేసేయండి. తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్లో మనం దంచుకున్నటువంటి వెల్లుల్ని కలిపేసేసి ఒక పావు గంట పక్కన పెట్టేసేసేయండి. పావు గంట తర్వాత అదే బౌల్లో మన నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కొంచెం అయితే పిండేసేసి ఒక స్ప్రే బాటిల్లో స్టెయిన్ చేసేసేయండి. దేనికి వాటర్ ఉపయోగిస్తాం అనుకుంటున్నారో, దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి అనుకో, ముఖ్యంగా బాల్కనీలో నుంచి కూడా వస్తున్నాయి అనుకోండి, బాల్కనీలో మన ఆల్అవుట్లు అలాగే జెట్ కాయిల్స్ అయితే పెట్టలేం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మన డోర్స్ దగ్గర అలాగే బాల్కనీ కర్టన్స్ స్ప్రే చేసామనుకోండి, రోజు ఈవినింగ్ కనుక స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, బాల్కనీలో దోమలు అయితే తక్కువగా ఉంటాయి. మీకు కావాలంటే రూమ్లో కూడా అయితే స్ప్రే చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ఆ వెల్లుల్లి కలిపాం కాబట్టి కొంచెం ఘాటు స్మెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి, ఇవి పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సరిగా క్లీన్ చేసుకోరు కాబట్టి ఇవి జెమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదండి. మనం ఖచ్చితంగా 10 డేస్కి లేదంటే 1 మంత్కి ఒక్కసారని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జెమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అయితే. దానికోసం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకుని దానిలో కొంచెం బేకింగ్ సోడా కానివ్వండి లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసేసి కలిపేసేసి ఈ బ్రెజిల్స్ మునిగేలాగైతే ఉంచేసామనుకో, అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత చూసామనుకో బ్రెజిల్స్ అని కొన్నిసార్లు పిల్లలు నములుతూ ఉంటారు కాబట్టి సైడ్కి కూడా పోతూ ఉంటాయి కదండి, అలాంటివి కూడా స్ట్రైట్ అయితే అదే బ్రష్ లోపల ఉన్న జెమ్స్ అనేవి కూడా ఈ హాట్ వాటర్కి లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి అయిపోయిన తర్వాత మన అగరబత్తి బాక్స్ని అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు అగరబత్తి బాక్స్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దామంటే, దాని లోపల అన్ని పేపర్స్ పెట్టేసేయండి, చిన్న రంధ్రాలు అయితే చేసేసండి చాకుతోటి. బ్రషెస్ ఉంటాయి కదండి, పాత బ్రష్లో పైన బ్రెజిల్స్ వరకు కట్ చేసండి. రంధ్రం ఎక్కడైతే పెట్టేసుకున్నాం దానిలో ఈ విధంగా బ్రష్లు పెట్టేసి మన బ్యాంగిల్ స్టాండ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే పెట్టేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం పిల్లల బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఈ విధంగా స్టాండ్ అయితే తయారు చేసుకొని అనవసరమైన దాన్ని కూడా రియూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఇందాక మనం ముందు బ్రెజిల్స్ అనేవి కట్ చేసాం కదండి, వాటిని తీసుకుని వచ్చి ఒక హనీ బాటిల్ క్యాప్కి ఫెవిస్టిక్ పెట్టి ఈ విధంగా అయితే అంటించేసానండి. దీన్ని సూపర్ క్లీనింగ్ కోసం అయితే వాడవచ్చు అండి. మనం కౌంటర్ టాప్ ఈ విధంగా గ్యాప్ ఉన్న దగ్గర వాడేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మన వాష్ ఏరియా ఉంటుంది కదండి, బాల్కనీ కానీ వాష్ ఏరియాలో కానీ టైల్స్ ఉంటాయి కదా, ఈ టైల్స్ పైన కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్ పర్పస్గా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అండి. దీన్ని స్క్రబ్బర్తో పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చులే కానివ్వండి, మనకేంటంటే టైల్స్ కాబట్టి మనం ఇక్కడ అంటించేది ఈ గ్యాప్ ఉండిద్ది కదండి, ఈ గ్యాప్లో మనం స్టీల్ స్క్రబ్బర్ పెట్టినా పోదు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా బ్రష్ తయారు చేసుకున్నామే అనుకోండి, ఆ టైల్స్ గ్యాప్లో కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి, స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దేశాము అనుకోండి ఎక్కువసేపు రుద్దాల్సి ఉంటుందండి. అదే ఈ విధంగా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్నామండి కొంచెం చాలా తక్కువ టైంలో నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. స్టెప్ వచ్చేసి మిక్సీ జార్లో కూడా ఏంటి అంటే ఆ గ్యాప్ ఉంటుంది కదండి, ఎంత స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కానీ ఆ గ్యాప్ లోపల మిక్సీలో మన పిండి కానివ్వండి మసాలాలు కానీ పడుతూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఆ పార్ట్ కూడా మనకి నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం టూత్పేస్ట్ కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేసేసి పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ విధంగా పాత బ్రష్ అప్లై చేసుకుంటూ కానీ క్లీన్ చేసుకున్నామంటే ఆ పార్ట్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అండి. ఈ సంక్రాంతి ప్రతి వస్తువుని చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా మిక్సీని కూడా క్లీన్ చేసుకునేటప్పుడు
బ్రష్తో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయితే అవుతుందండి. అంటే అలానే కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ బ్రష్ అయితే కూడా పట్టదు కదండి. అలాంటి అప్పుడు మనం అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, అగరబత్తి పుల్లతో కనుక క్లీన్ చేస్తామనుకోండి ఆ ప్లేస్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత స్పాంజ్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మన మిక్సీ చూడండి మనం టూత్ పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చాలా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఎవరికైనా ఈ సంక్రాంతి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. చాలా నీట్గా అయితే మన మిక్సీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 15 ఇయర్స్ బ్యాక్ దండి ఇది 15 సంవత్సరాల క్రితం ఇలాంటి ఎయిర్ ల్యాక్ క్యాప్స్ అని వస్తాయి కాబట్టి మనకి ఒకటి మైనస్ అయితే ఉందండి. ఎయిర్ ల్యాక్ క్యాప్స్ వల్ల ఏంటంటే కౌంటర్ టాప్ పైన పెట్టినా కానివ్వండి, కింద పెట్టినా అటు ఇటు కదపడానికి ఉండదండి, పట్టేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న మిక్సీలు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండీగా ఉన్న మిక్సీలు వీల్స్ అయితే వస్తున్నాయి కదా. మన 15 సంవత్సరాలదైనా సరే వీల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడున్న వాటికి సమానంగా ట్రెండీగా మన మిక్సీ మారాలి అనుకుంటే మాత్రం కొత్త మిక్సీ కొనే పనే లేకుండా ఈ విధంగా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఎయిర్ ల్యాక్ క్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్యాప్స్ కనుక మనం ఫెవిస్టిక్ కానివ్వండి గ్లూ కనుక పెట్టేసి అంటించేసామనుకోండి, సేమ్ ఇప్పుడున్న వీల్స్ లాగైతే తయారైపోయింది మన మిక్సీ అనేది. ఇప్పుడైతే చాలా ఈజీ కదా, అటు ఇటుగా కూడా తిప్పుకోసుకోవచ్చు. మన మిక్సీ కొనుక్కుండానే ఇప్పుడున్న మిక్సీలకు పోటీగా ట్రెండింగ్ అయితే తయారైపోయింది మన మిక్సీ. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.